నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ గురించి చర్చ జరుగుతుంది. మరి దీంట్లో కొంచెం మనం అందరితో ఇంటర్వ్యూలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మరి ఉస్మాన్ యూనివర్సిటీలో మానవతరాయన ఇట్లా కనబడ్డాడు. కొన్ని అనేక విషయాల మీద అడుగుదాం. మరి వీళ్ళు అనేక దొంగ ఓట్లు ప్రింట్ చేస్తున్నారట, అడుగుదాం. అన్న నమస్తే. నమస్తే. ఏందన్నా, మీరు గెలవాలనుకుంటే డైరెక్ట్ గెలవండి. ఇప్పుడు ఏంది ఒక అపార్ట్మెంట్లోనే ఒక్క ఇంట్లోనే 43 ఓట్లు, ఏంది అది? ఇప్పుడు ఇది ఎట్లుందంటే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకి ఎన్నికల్లో గెలవలేక అంటే ఆడలేక మధ్యలో ఓడు, లేకుంటే ఆడలేక పాత గజ్జలు అన్నట్టుంది కథ. ఇంకా బీజేపీ వాళ్ళు అనలేదు, వాళ్ళు కూడా ప్రచారం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. మీరు 20,000కు పైగా దొంగ ఓట్లు ముద్రించారని కేటీఆర్ అంటుండన్న. ఇప్పటిదాకా మనం వాళ్ళు అసలు బీజేపీ వాళ్ళు ప్రచారమే స్టార్ట్ చేయలే. సరే, మీ ఇష్టం. కొత్త ఓట్లు అనేది నమోదు చేయలేదు. అవి ఎవరి హయాంలో నమోదైనవి? నమోదు చేయలే. కనుక్కోండి, పోండి. ఎన్నికల 20,000 దొంగ ఓట్లు చేసిరు. అరే అడుగు, మరి అదే అంటున్నా కదా. ఇదేదో ఎట్లుందంటే లంగగాళ్ళు అట్లా చెప్తారు, చేతగాని లంగగాళ్ళు దొంగ ఓట్లు వేసారని, దొంగ ఓట్లు నమోదు చేశారని కాంగ్రెస్ కి అవకాశం యాడ్ వచ్చింది అంటున్నా. నిజం చెప్పండి. గతంలో 43 ఓట్లు ఒక ఇల్లు కాదు, అది బహుళ అంతస్తు. అంటే అపార్ట్మెంట్, పెద్ద అపార్ట్మెంట్ లో 43 ఓట్లు ఉండటం అనేది సర్వసాధారణమైన ప్రక్రియ. అది అపార్ట్మెంట్ లో వాళ్ళు ఉన్నారు. అపార్ట్మెంట్ లో 43 మంది ఉన్నారు. 43 మంది అపార్ట్మెంట్, ఆ భవనం, ఆ బహుళ అంతస్తుల భవనం నిర్మాణ పనులు జరుగుతుంటే వాళ్ళు ఖాళీ చేసి వాళ్ళందరూ కూడా చిత్ర పరిశ్రమలో పనిచేసేవాళ్ళు, రకరకాల పనులు పొట్ట నింపుకునే వాళ్ళు. వాళ్ళు అక్కడ నుంచి పక్కేళ్లలోనూ ఎక్కడో తలదాచుకుంటున్నారు. వాళ్ళు పోయి ఒక 4 మాత్రమే మిగిలారు. మరి ఎవరి హయాంలో నమోదైనవి అవన్నీ? వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేశారు, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లేశారు. మరి కాంగ్రెస్ ఎక్కడ నమోదు చేసింది? అంటే రాహుల్ గాంధీ పోరాటం చేస్తుంటే ఆ స్థాయిలో అనుకుంటా కేటీఆర్ మీరే ఓటు. వాస్తవం, రాహుల్ గాంధీ చెప్పే దాంట్లో వాస్తవం ఉంది. ఒక ఇంటి మీద 10,000 ఓట్లు, వందల ఓట్లు కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఆధార్ బెంగళూరు కానివ్వండి, ఎక్కడ కానీ కనపడుతున్నాయి. రాహుల్ గాంధీ ఇంకేం పోరాటం చేస్తాడు? బీజేపీ గెలవడానికి ఎక్కడ? అది కేటీఆర్ కి తలకాయ ఉంటాయి కదా, సోయి ఉంటాయి కదా. ఇప్పుడు కేటీఆర్ దొంగతనం మొత్తం కూడా బయట పెట్టుకోండు. బుర్ర తక్కువడు కేటీఆర్, మొత్తం ఆయన అవినీతి మొత్తాన్ని ఆయన బయట పెట్టుకోండు. ఎవరి హయాంలో జరిగినాయి అవన్నీ? మొత్తం వాళ్ళు ఉన్నప్పుడు కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు జరిగినాయి అన్ని. కార్పొరేషన్ హయాంలో నమోదైన బరాబర్ అధికారి చెప్పిండు, కాదు. ఇప్పుడు మీరు సొంత కవిత్వం ఏం చెప్పేది కాదండి. ఒక ఎంఆర్ఓ గారు అక్కడికి వెళ్ళి ఆ అపార్ట్మెంట్, అది ఇల్లు కాదు అపార్ట్మెంట్ అన్నది. ఇది ఇప్పుడు ఎన్నికల కమిషన్ స్పందించింది. ఎన్నికల కమిషన్ స్పందించింది, అందరూ కూడా చూశారు. ఇందులో ఏం లేదు, ఏం లేని దగ్గర ఉందన్నట్టు చెప్పి భ్రమలు కల్పించి ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని చెప్పి బద్నాం చేసే కుట్ర ఇది. కాబట్టి ఆ కుట్ర ఎవరు తీసిన గోతులో వాడే పడిండు, కేటీఆర్ తీసిన గోతులో కేటీఆర్ పడిండు. అవునా కాదా? 2,000 కొత్త ఓట్లు నమోదు కాలేదు. తర్వాత అవి వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేశారు, పార్లమెంట్ లో ఓట్లేశారని చెప్పి పోయిన అధికారి, విచారణ జరిగిన అధికారి చెప్తాడు. ఆయన 224 బూత్ అది. సార్ అన్నది ఓకే. ఇప్పుడు నవీన్ యాదవ్ మీ ఎమ్మెల్యే అభ్యర్థి, వాళ్ళ తమ్ముడు వెంకట్ యాదవ్, మరి ఆయన మీద 3 ఓట్లు ఉన్నాయట. మరి దీనికి అది కూడా ఎవరు చేసిర్రు? అది ఇప్పుడు నా మీద ఎన్ని ఓట్లు ఉన్నాయో నేను తెలుసుకుంటే కదా, లేదంటే ఎవడన్నా చెప్తే నాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉంటున్నా, నా పేరు మీద ఎవడన్నా నమోదు చేయొచ్చు. ఖమ్మంలో నాకు ఓటు, నాకైతే ఒక చోటే ఓటుంది. అప్పట్లో రజనీకాంత్ చిరంజీవి అదే అప్పట్లో. ఇప్పుడు కొంతమందికి ఆంధ్ర తెలంగాణలో ఓట్లు ఉన్నాయి. అట్లనే ఆయన ఓటు కూడా గతంలో ఎవరు నమోదు చేశారు? మరి తీయండి, ఎంక్వైరీ చేయండి. మేమేమంటాను, ఓటింగే జరగలేదు. మాకు పారదర్శకంగా ఎన్నికలు జరగాలి, మేము గెలుస్తామని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ ఉప ఎన్నిక, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపు పక్కా, కాంగ్రెస్ పార్టీ గెలుపు పక్కా. వెంకట్ యాదవ్ మొత్తము ఆయననే 3 ఓట్లు వేస్తాడు. అట్లాంటి వాళ్ళని చాలా మందిని తయారు చేసినాడు. ఎట్లేస్తాడు ఓటు? 3 ఓట్లు ఎట్లా వెళ్తాడు? ఇది అసలు ఆయనకు ఉన్నదో లేదు, వీళ్ళు చెప్పిందాక ఆయనకు తెలియదు, ఓటున్నదో లేదో. అలా చాలా మంది తెలియదు. చాలా మంది కూడా నమోదు చేసింది ఎవడు నాకు తెలిసి? మరి గాంధీ నమోదు చేసిండా? చచ్చిపోయిన గాంధీ నమోదు చేసిండా? గాంధీ గెలవటానికి కోసం ఈ విధంగా కుట్రలు పన్నిండా? ఇప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు మనం కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. పుష్కర చేసుకోవాలా? ప్రతి పౌరుడు కూడా ఓటు అనేది ఆన్లైన్ లో పోయి ఎక్కడెక్కడ ఉందో చెక్ చేసుకోవాలా. ఇప్పుడు నాకైతే ఒక చాటే ఉంది, అట్లా ప్రతి వాడు కూడా చెక్ చేసుకోవాలా. ఎన్నికల కమిషన్ కూడా గతంలో కొన్ని చూస్తే ఇక్కడున్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్సిగూడలో ఉన్న వాళ్ళకి తార్నాకలో వచ్చింది ఓటేసుడు. ఇప్పుడు జిల్లాలో ఉంటది కొంతమందికి, హైదరాబాద్ లో ఉంటది, ఆ 2 ఓట్లు ఆంధ్రాలో ఉన్నది కొంతమందికి. కాబట్టి ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవాలి. మేము ఓటు వాళ్ళ చర్యలు తీసుకోవద్దు అంటున్నామా?
కాంగ్రెస్ పార్టీ నికార్స్గా ఉంది, చర్యలు తీసుకోమంటున్నాం. అంటే ఎవరు నమోదు చేసింది ఎవడు మరి? వాళ్ళకి అభ్యర్థికి తెలియదు, నవీన్ యాదవ్ తమ్ముడికే తెలియదు అన్ని ఓట్లు ఉన్నాయని. ఆయనే ఆశ్చర్యపోతాడు, నా మీద 3 ఓట్లు, నా పేరు మీద 3 ఓట్లు ఉన్నాయా? ఆయనకు సంబంధం లేదు, ఆయనకు సంబంధమే లేదు. నమోదు చేసింది ఎవడో వాడి పైన విచారణ చేయండి. అసలు ఆయన ఇప్పుడు ఎలక్షన్ నేను ఒకటే అంటున్నా, ఈ చిల్లర కథలు కాదు, చిల్లర ముచ్చట్లు కాదు. నేను ఏమంటున్నా, ఎన్నికల్లో మీరేం చేశారు? మీరు ఎంత లూటీ చేశారు? మా బాకీ కార్డులు అంటున్నారు కదా, మీరు లూటీ కార్డులు. అరే నిన్న కాక మొన్న ఒడ్లు కస్టమ్ మిల్లింగ్ రైస్ అనే ఒకటి ఉంటది, ఆ ఓట్ల 2,000 కోట్లు దోచుకున్నారని మొత్తం లెక్కలు తేలుతున్నాయి. అరే గొర్రెల కుంభకోణంలో పెద్ద ఎత్తున అరెస్ట్ అయ్యి మన తలసాని శ్రీనివాస్ యాదవ్ పిఏ OSD లోపల ఉన్నాడా లేదా? అదే విధంగా ఫోన్ ట్యాపింగ్ ఇలా హైకోర్టు విచారణ, సుప్రీంకోర్టు విచారణ జరిగింది, తప్పించుకుంటాడు మన ప్రభాకర్ రావు. నవంబర్ 18కి మళ్ళా డేట్ ఇచ్చారు వాయిదా. కాబట్టి ఫార్ములా 1 ఈ రేస్ లో KTR ఈ విధంగా లూటీ కార్డులు లేకపోతే భ్రష్టాచార కార్డులు ఇస్తాం మేము. మీరు తీస్తారా? బరాబర్ అవినీతి కార్డులు, BRS పార్టీ అవినీతి కార్డులు తీస్తాం మేము. సరే మీరు పార్టీ గురించి పక్కకు పెడదాం. ఇప్పుడు వెంకట్ యాదవ్ వాళ్ళ నవీన్ యాదవ్ వాళ్ళ తమ్ముడు భార్యనట మీనాక్షి నటరాజ్ అనుకో ఒక లెటర్ రాసిందట, ఏమని? వీళ్ళు నాకు చిత్రహింసలు పెట్టిర్రు, నవీన్కు టికెట్ ఇవ్వకండి. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారికి లేఖ చేరిందా? ఓన్లీ సోషల్ మీడియాలోనే? అసలు స్త్రీకే న్యాయం చేయలేని వాళ్ళు ఎట్లా అని అడుగుతారు. శ్రీశైలం ఆయన కొడుకు పోటీ చేస్తుంటే గజ్జలు గదగద అనుకుతున్నాయి KTRకి, KCRకి. ఫామ్ హౌస్ లో పోన్న KCR పడిన KCR నిజమంటారు. బీజేపీకి అయితే వానికి అసలు వాడికి అభ్యర్థిని పెట్టాలని కూడా ఇప్పటిదాకా పెట్టలేదు నాకు తెలిసి. అయితే అభ్యర్థిని ఇప్పుడే ఏదో అనౌన్స్ చేసినట్టు. కాబట్టి గుర్తు పెట్టుకోండి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకు చెప్తాను నేను? ఉత్తర చెప్పట్లే, లెటర్ గురించి చెప్పండి. ఆ లెటర్ అన్నీ ఉత్తదే, ఎంక్వైరీ చేసిరా? ఇప్పుడు ఎందుకు రాయాలా మీనాక్షి నటరాజను? నవీన్ యాదవ్ పేరు ఎప్పటి నుంచో వస్తుంది. మరి నవీన్ యాదవ్కి అప్పుడే రాయొచ్చు కదా, అప్పుడే వీధి పోరాటాలు చేయొచ్చు కదా వీళ్ళు ఎవరైతే ఉన్నారో. కాబట్టి అభ్యర్థి మీద మచ్చలేని నవీన్ యాదవ్ మీద మహిళకు సంబంధం లేకుండా వీళ్ళే రాశారు. అదే వీళ్ళంతా ప్రచారం కావాలని చెప్పి తెర మీద తీసుకొచ్చి అన్ని దుష్ప్రచారం చేయాలి. చెప్పారు కదా 43 ఓట్లు ఒక ఇంట్లో అంటున్నారు, ఒక అపార్ట్మెంట్ లో అంటలే. ఒక ఇంట్లో 43 ఓట్లు అనేది జనం కూడా ఒక ఇంట్లో 43 ఓట్లు అనుమానిస్తారు కదా. ఒక అపార్ట్మెంట్ లో 43 100 కూడా ఉంటాయి. పెద్ద అపార్ట్మెంట్ అయితే 100 కాదు, 500 600 కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి. ఇప్పుడు నేను ఉండే అపార్ట్మెంట్ ఉన్నది, 10 కుటుంబాలు ఉన్నాయి. 10 కుటుంబాలు 100 ఓట్లు ఉంటాయి ఈజీగా ఉంటాయి కదా, ఓటర్లు ఉంటారు కదా. సరే, కాబట్టి పెద్ద ఆశ్చర్యమైనట్టు, తప్పు అయినట్టు, భూత అయినట్టు KTR పెద్దగా కనుక్కున్న శాస్త్రవేత్తలాగా పెద్ద ప్రచారం చేసుకుంటాం. ఒక రిపోర్టర్ లాగా స్క్రీన్ అదే కదా, ఇజ్జత్ పోయింది, ఇజ్జత్ బాయ్ తుస్తుమనే. సోయి లేకుండా మాజీ మంత్రి చేసినోడు ఆమె BC బిడ్డ పోటీ చేస్తా, నవీన్ యాదవ్ పోటీ చేస్తుంటే ఇన్ని విష ప్రచారాలు చేయడం అవసరం ఆయన మీద? నువ్వు తీసుకున్న గోతులు నువ్వే పడుతుంది. ఇప్పుడు అపార్ట్మెంట్ లో 100 ఓట్లుగా 200 ఓట్లు ఉంటాయి, ఒక ఇంట్లో 10 లేకుంటే 5 కుటుంబ సభ్యులు బట్టి ఉంటాయి. ఇది సహసిద్ధ ప్రక్రియ అని తేలిపోయింది, తుస్సుమన్నది. కాబట్టి నేను ఏమంటానంటే KTR ఎంత గింజుకున్నా, బీజేపీ వాళ్ళు ఎంత అరుసుకున్నా వాళ్ళు గెలవరు. కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయి. ఒక లేడీ వర్సెస్ రౌడీ అంటారు, లేడీ వర్సెస్ రౌడీ. ఒక మహిళకి ఇస్తే మహిళ మీద మీరు పోటీ చేయించడం అవసరమా? రౌడీ హీరో అండి, యువకుడు హీరో. విలన్లు ఎవరు? వాళ్ళు దోచుకున్న విలన్లు, తెలంగాణ ప్రజల సంపదను దోచుకున్నటువంటి వాళ్ళు. మాట్లాడితే ఎట్లుంది, దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంటది, భూతాలు భగవద్గీత ప్రవచనాలు చెప్పినట్టు ఉంటది, సైతాను క్రైస్తవుల ప్రకారం సైతాను బైబిల్ వాక్యాలు చెప్పినట్టు ఉంటది వాళ్ళు. రౌడీ KTR, రౌడీ ఇప్పుడు నవీన్ యాదవ్ KTR రౌడీ? KTR ఆర్థిక నేరగాళ్ళు, వాళ్ళు పెట్టుకొని కోట్ల రూపాయలు సొమ్ము మొత్తం చేసిన వాళ్ళు. వారం రోజులు కొట్టే పాపం దళితులు ఎంత టార్చర్ పెట్టినాడు, సరే డిగ్రీ పెట్టి బీసీలని. వీళ్ళు ఇప్పుడు మాట్లాడితే అదే అంటారు కదా, ఇప్పుడు నీతులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు, భూతాలు భగవద్గీత ప్రవచనాలు చెప్పినట్టు, బైబిల్ ప్రవచనాలు బైబిల్ వాక్యాలు సైతాన్ చెప్పినట్టు ఉంటది. ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాడన్న, అక్కడి నుంచి BRS నుంచి సునీతమ్మ, బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి అంటారు. ఈ ముగ్గురు అభ్యర్థుల యొక్క బలాబలగాలు ఎవరు ఎక్కువ బలం ఉందంటారు? నవీన్ యాదవ్కి ఉంది. స్థానికుడు, ప్రజల్లో ఉన్నాడు, నిరంతరం ప్రజల్లో ఉంటాడు, కొడుకు ఉంటాడు, తండ్రి ఉంటాడు. శ్రీశైలం యాదవ్ అన్నకు మంచి పేరు ఉందాడా, పిలిస్తే పలుకుతుడు, అన్నా అంటే నేను ఉన్నా అంటాడు శ్రీశైలం యాదవ్. అక్కడ బస్తీ ప్రజలు చెప్తున్నారు, నేను చెప్పుడు కాదు. మన ఉస్మానియా యూనివర్సిటీ కూడా అనుబంధం ఉంది. ఎంతమంది పిల్లలు చదివించిండు, కోచింగ్లని, డబ్బులని, పేద పిల్లలు కోచింగ్ల కోసం ఇంజనీరింగ్ కానివ్వండి, DSC కానివ్వండి, ఏ కోచింగ్ కానీ ఆ తలుపు తడితే
పరిచయం ఉన్నా లేకపోయినా పోయి తలుపు తడితే అన్నా అంటే నేను ఉన్నానంటాడు శ్రీశైలం యాదవ్. అంత మంచి వ్యక్తి కాబట్టి అక్కడ ప్రజలు ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఇంతకాలం బతుకున్నాడు. నిజంగానే నేను చెడ్డవాడైతే ఇట్లా ఉండేవాడు ప్రజలు బతుకున్నాం అంటే ప్రజల గుండెల్లో ఉండి అక్కడ కేటీఆర్ మనుషులు అంటే అనిపిస్తుండు రౌడీ షీటర్ అని అనిపిస్తుంది. వాళ్ళు ఊటిగాళ్ళు అట్లే మాట్లాడతారు. ప్రజాధనం కొల్లగొట్టినోడు ఏమంటాడు, మంచోడు రౌడీ అవుతాడు. హీరో అంటారు అక్కడ శ్రీశైలం యాదవ్ హీరో, హీరో కొడుకు ఇంకో హీరో. ఆడ అంత లేకపోతే అంత మంచి పేరు లేకపోతే అక్కడ తిరగలేరు అసలు వాళ్ళు. కాబట్టి ప్రజలందరూ కూడా నవీన్ యాదవ్ అని చెప్తున్నారు. కాబట్టి ఈ లుచ్చాగాళ్ళు ఈ హౌలేగాళ్ళు ఈ విధంగా ప్రజల సొమ్మును కొల్లగొట్టిన వాళ్ళు, ఫార్ములా 1 రేస్ పేరుతో ప్రజాధనాన్ని విదేశాలకు తరలించిన వాళ్ళు, మళ్ళీ తరలించిన ధనాన్ని వాళ్ళ పార్టీ ఖాతాలో వేసుకున్న వాళ్ళు మాటలు చెల్లుబాటు అయితేయా? చల్లని రూపాయలు వాళ్ళు గుర్తుపెట్టుకోండి. అరే ఆడ మట్టిలో మాణిక్యాలై బీసీ బిడ్డలు 2 అగ్రవర్ణాలు కుట్రబన్ని ఒక బీసీ బిడ్డ పోటీ చేస్తుంటే కడుపు మండుతుంది వాళ్ళకి, తట్టుకోలేకపోతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి ముందుకు వచ్చినట్టే అక్కడ ఎంతో మంది పోటీ పడ్డ ఒక బీసీ అభ్యర్థికే ఇచ్చింది టికెట్. బలమైనటువంటి ప్రజల్లో ఉన్న నవీన్ యాదవ్కి ఎందుకు ఇచ్చినాం? చాలా మంది పోటీ పడ్డారు. అంజన్ కుమార్ యాదవ్ పోటీ పడిండు, పెద్ద ఎమాహేమిలు పోటీ పడ్డా. అక్కడ ప్రజాబలం స్థానికుడు చిరక ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు ఉన్నాయి. కుట్టు మిషన్లు కానివ్వండి, పేద ప్రజలకి రోగం వచ్చినా ఏదొచ్చినా హాస్పిటల్కి పోయి సాయం చేయటం, డబ్బులు ఇవ్వటం, ఆర్థిక సాయం చేయటం, చనిపోతే మరి ఆ పేదవాళ్ళు చనిపోతే ఆ కర్మకాండలకు కానివ్వండి, ఆ జరిగే దశదిన కర్మలకు కానివ్వండి డబ్బులు ఇచ్చి ఆదుకునేటువంటి మనస్తత్వం శ్రీశైలం యాదవ్ది. అవలేగాళ్ళు ఒక రూపాయి ఇచ్చినాడు జూబ్లీహిల్స్ లో. అరే ఎవడండి వాడు అసలు? వాళ్ళు ఎవరు జూబ్లీహిల్స్ చిటికేస్తే విజిల్ వేస్తే మేము వస్తాం, ఏమొస్తారు పడుకుంటారు విజిల్ వేస్తే. కేసీఆర్ ఎందుకు రావట్లేదు ఇప్పుడు? 10 నిమిషాల్లో వస్తాడు కేసీఆర్. వస్తాడు కేసీఆర్. అసలు ఏడు అసలు ఇన్ని జరుగుతుండే తెలంగాణలో. వరదలు వస్తే రాడే, ప్రజలు ఆహాకారాలు పెడితే రాడే. 2 సార్లు వరదలు వచ్చినాయి, కేసీఆర్ వచ్చిండా? చెప్పండి, ఎవరు కష్టం వచ్చినా కేసీఆర్ కన్నా ఏంటి నాకు చేయండి, 10 నిమిషాల్లో మీ ముందు వాళ్తామంటారు. ఇవన్నీ ఉద్దర కూతలు, ఎలక్షన్ల ముందు కూతలు. ఈ కూతల వల్ల ప్రయోజనం లేదు. పాపం అమాయకమైనటువంటి సోదరి సునీతని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు మా చెల్లిని ఆమె కావాలని కృత్రిమంగా నడిపిస్తున్నారు. అరే దుబ్బాకలో ఆమెని సోలిపేట రామలింగారెడ్డి భార్య నడిపించారు, సుజాతని. అక్కడ సుజాతని, ఇక్కడ సునీతని, ఇద్దరు సేమ్ ఫలితాలు. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి పాపం? ఇక్కడ నేను చెప్తున్న కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయి. ప్రజలు కూడా తెలుగు తక్కువ గుర్తుపెట్టుకోండి. బీఆర్ఎస్ పార్టీ చూద్దాం అధికారంలో ఉన్నప్పుడు 2014లో పటోళ్ల కృష్ణారెడ్డి అని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సీనియర్ శాసనసభ్యుడు చనిపోయిండు. చనిపోతే వాళ్ళ అబ్బాయిని మేము కాంగ్రెస్ నిలబెట్టి ప్రచారం విస్తృతంగా ప్రచారం చేసినాం, వాడ తిరిగినాం. అయినా కానీ ప్రజలు అక్కడ అధికార పార్టీ బీఆర్ఎస్కి ఓటేశారు. ఇంకొక ఉదాహరణ 2016లో మా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రామిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆయన కూడా సుదీర్ఘకాలం మంత్రిగా 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిండు, ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు మంత్రిగా పనిచేసిండు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, కాంగ్రెస్ నాయకుడుగా ఉన్నాడు. ఆయన చనిపోయిండు. చనిపోతే వాళ్ళ శ్రీమతి గారికి మేము టికెట్ ఇచ్చినాం. వాళ్ళ సతీమణికి టికెట్ ఇస్తే మళ్ళీ అక్కడ అధికార పార్టీ అయిన బీఆర్ఎస్కే ఓట్లేశారు ప్రజలు. అధికార పార్టీ అదే. ఇంకోటి మన సాగర్లో చూసుకుందాం. సాగర్లో ఏమైందాడా వేముల ఆయన చనిపోయింది కదా, మన వేముల నరసయ్య గారు చనిపోతే వాళ్ళ అబ్బాయి మేము జానారెడ్డి గారిని పెట్టి ఎంత పోరాటం చేసినాం. కాబట్టి మనం అందరం కూడా అప్పుడు మీరు కూడా అంటే మీరు న్యూట్రల్ గా ఉన్నారు. అక్కడ ప్రజలు అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం తరఫున కేసీఆర్ మీద మీరు కొట్లాడిన, మనం అందరం కొట్లాడినాం. ఎంత కొట్లాడినా ప్రజలు ఏం చేశారు? అధికారంలో ఉన్న పార్టీకి ఓటేశారు. ఎందుకంటే అభివృద్ధి జరుగుతుంది అక్కడ. కాబట్టి అదే విధంగా ఇంకేంది, రెండు నియోజకవర్గాలు ఉన్నాయి వేరే విధంగా. కంటోన్మెంట్ సానుభూతి వచ్చిందా అంటే సానుభూతి చూపించి కన్నీళ్ళు పెట్టించి ఓట్లు ఏమంటే నేను ఒకటే చెప్తున్నా, మంత్రాలకు చింతకాయలు రాలవు, అదేవిధంగా కన్నీళ్లకు ఈ దొంగ ఏడుపులు ఇవన్నీ మందిని ముంచడానికి ఏడుపులు అన్ని. జనం తెలివిగాళ్ళండి, ప్రజలు అమాయకులు కాదు, గొర్రెలు కాదు తెలంగాణ ప్రజలు. హరీష్ రావు నిరుద్యోగులు చచ్చిపోయినప్పుడు కానీ ప్రబలిగా చచ్చిపోయినప్పుడు ఎప్పుడు ఏడవనాడు. నేను చెప్పాను కదా, ఈ దొంగ ఏడుపులకి ముసల కన్నీళ్ళకి ఓట్లు రాలవండి. ప్రజలు చాలా చైతన్యవంతులు చెప్తాను కదా, వాళ్ళు అభివృద్ధిని కోరుకుంటారు. ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఈ ప్రభుత్వం ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అనుకుంటారు వాళ్ళు. నేను చెప్పిన ఉదాహరణలు నేను ఇంకో ఉదాహరణ చెప్తా. 2 ప్రత్యామ్నాయ పరిస్థితులు. హుజురాబాద్ ఎన్నిక ఈటల రాజేందర్ గెలిచిండు. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు బీఆర్ఎస్ పార్టీ? పెట్టినా కానీ అక్కడ ప్రజల ఖర్చుతో ఈటల రాజేందర్ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ గెలిచింది అక్కడ. అదే విధంగా దుబ్బాకలో కూడా ఇంకా 100 కోట్లు ఖర్చు పెట్టి అధికార దుర్వినియోగం చేశారు. అక్కడ ఎవరు గెలిచారు?
ప్రశ్నించే గొంతుక రఘునందన్ రావు కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ గెలిచింది. అంటే అక్కడ బలహీనమైన అభ్యర్థులు ఉంటే ప్రజలు ఏం కోరుకున్నారు? అరే బలమైన అభ్యర్థి కావాలా, మనకి ప్రత్యామ్నాయం కావాలా, ఈటల రాజేంద్ర కావాలా అని కోరుకున్నారు. మరి ఇక్కడ నవీన్ యాదవ్ బలమైన అభ్యర్థి, ఒక బీసీ బిడ్డ, బీసీల ఓట్లు ఎక్కువ ఉన్నాయి, తర్వాత ఎంఐఎం పార్టీ మద్దతు ఇస్తుంది. మరి ఎటు చూసుకున్నా శాస్త్రీయబద్ధంగా చెప్తాను, నేను ఏదో గాల్లో లెక్కలేసి చెప్పట్లే, నేను శాస్త్రీయబద్ధంగా చెప్తున్నా. ఇవన్నీ వాస్తవాలు కాదా? ఎక్కడ ఉప ఎన్నిక గుర్తుపెట్టుకోండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, నాకున్న అనుభవంలో, నాకున్న రాజకీయ అనుభవంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ఎక్కువ శాతం కాంగ్రెస్ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది. మునుగోడు తీసుకుందాం, మేమంతా పోయి ప్రచారం చేసినాం, రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేస్తే అక్కడ ఎవరు గెలిచారు? అధికార పార్టీ గెలవలేదా? ఎంత పోరాటం చేసినా. కాబట్టి ఈ ఎన్నికలో ఇంకో అంశం, నేను ఒకటి, రేవంత్ రెడ్డి సర్కారు సంక్షేమ పథకాలు ఇలా పేద ప్రజల గుండెల్లో పోతున్నాయి, ఇళ్లలో పోతున్నాయి. ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కారు కాంగ్రెస్ అని చెప్పి ప్రజలు దీవిస్తారు. ఎందుకు? గృహజ్యోతి పథకం 50 లక్షల మందిలో 10,000 మంది 20,000 మంది జూబ్లీస్ లో ఉన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వస్తుంది, అందుకుంటున్నారు. నిజం, 100% బరాబర్ 50 లక్షల మందిలో జూబ్లీస్ లో 15,000 20,000 మంది ఉన్నారు. అదే విధంగా 500కే సబ్సిడీ సిలిండర్ 45 లక్షల మందిలో ఆడ 15,000 మంది ఉన్నారు. మరి వీళ్ళందరూ ఏం చేస్తారండి? ఇలా ఆడ హైదరాబాద్లో మహిళలు ఉద్యోగాలు చేసేవాళ్ళు, చోట మోటా ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగులు, అమ్మాయిలు కళాశాలకు పోయే అమ్మాయిలు, యూనివర్సిటీ ఇటు నుంచి అడిపోయే అమ్మాయిలు, చిరు వ్యాపారులు, ఈ మార్కెట్ నుంచి ఆ మార్కెట్కి పోయేవాళ్ళు, వాళ్ళందరూ బస్సుల్లో టికెట్ లేకుండా పోతున్నారు. అంటే టికెట్ లేకుండా డబ్బులు చెల్లించకుండా అంటే ఎంత ఆనందం చెప్పండి. నెలకు 3-4 వేలు ఆదా చేసుకుంటున్నారు, చేసుకొని వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా స్థిరపడుతున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు. మరి ఈ పథకం వీళ్ళంతా వినియోగించుకుంటున్నారు కదా, వాళ్ళు అన్నీ చూస్తారు కదా ఇవన్నీ. కాబట్టి ఇంటింటికి 10కి పైగా సంక్షేమం. అంటే ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళు లేవు, అక్కడ ఇలా 5 లక్షల ఇల్లు పూర్తయి 4.5 లక్షల ఇల్లు పూర్తయిపోయినాయి, 5 లక్షలు ఇచ్చినాం. కాబట్టి ఎటు చూసుకున్నా సరే శాస్త్రీయబద్ధంగా కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాలే జూబ్లీహిల్స్లో పునరావృతమైంది. హరీష్ రావు అంటున్నారు ప్రభుత్వం పడిపోయేది ఉందా, ఒకసారి ఓడగొట్టండి వాళ్ళకి బుద్ధి వస్తుంది అంటున్నారు. ఇవన్నీ కాదండి, ఇంక ముందుంది ముసళ్ళ పండగ, ఇది 5 ఇంకా 2 ఏళ్లే. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రా? అరే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారని ఓట్లు వేసుకొని కనీసం సింగిల్ బెడ్రూమ్ ఇళ్ళే. కానీ ఢిల్లీలో ప్రతి జిల్లా కార్యాలయంలో అంగరంగ వైభవంగా వాళ్ళ యొక్క పార్టీ కార్యాలయాలు కట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ అధికారం వచ్చిన ఫస్ట్ పేదవాడికి ఏం కావాలో? కూడు కావాలి. ఫస్ట్ కూడు. గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టినాం, ఇప్పుడు ఎన్ని ఇళ్ళు? దాదాపు 4.5 లక్షల ఇల్లు, 5 ఏళ్ళలో 20 లక్షల ఇల్లు. నిజంగా 4 లక్షలు కట్టిరన్న? 4.5 లక్షలు బరాబర్ అంచెలంచెలుగా 5 లక్షల రూపాయలు జాగా ఉండి స్థలం ఉన్న వాళ్ళు పూర్తయి ఏ ఊరు పోదంటే ఆ ఊరు పోదాం. అందుకే అంటున్నా, ఏ ఊరు పోయినా ఇందిరమ్మ ఇళ్ళే ఉంటాయి, కట్టిన ఇళ్ళే ఉంటాయి, ఇప్పుడు గృహప్రవేశాల ఇళ్ళే ఉంటాయి. కాబట్టి క్రమక్రమంగా విధ్వంసం, ఆర్థికమైన విధ్వంసాన్ని, జీతాలు ఇయ్యలేని పరిస్థితిని ఇచ్చుకుంటూ ఒక్కొక్క దాన్ని నెట్టుకుంటూ ముందుకు పోకుంటూ చిక్కులతో ఉన్నటువంటి నోటిఫికేషన్లు చిక్కులు సవరించి క్రమక్రమంగా భర్తీ చేసి 1,45,000 ఉద్యోగాలు ఉన్నాయి. దాన్ని కూడా స్కాడర్ స్ట్రెంత్ నిర్ణయించి అంతే ఈ అవాంతరాలు దాటుకొని ఎక్కడ లీకులు లేకుండా పారదర్శకంగా వేగవంతంగా భర్తీ చేసుకుంటూ ఈ విధంగా ముందుకు పోతున్నాం. కాబట్టి ఇప్పుడు అనొచ్చు పాపం నిరుద్యోగుల్లో కొంత అసంతృప్తి ఉండొచ్చు, అది సహసిద్ధంగా ఉంటుంది. అరే ఎప్పుడు నిజంగానే వాళ్ళ చేతులతో వచ్చింది ప్రభుత్వం 100% నిరుద్యోగుల వాళ్ళనే ఆ 2% 3% వచ్చింది. కానీ మేలు చేసే ప్రయత్నం చేస్తాం, కొంచెం జాప్యం అవుతుంది. 100% సక్రమంగా నవంబర్ 14 తర్వాత ఈ కోడ్లన్నీ ముగిసిన తర్వాత క్యాడర్ స్ట్రెంత్ కూడా శాంతికుమారి కమిటీ రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన వెంటనే ఇంజనీరింగ్ లో ఉద్యోగాలు ఉన్నాయి, 2,000 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ ఎక్కువ ఉన్నాయి, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత దాంట్లో 46 జీవో అనేది కూడా ఏదో హైదరాబాద్ క్యాడర్ లో రావడం, అది ఎవరు తీసుకొచ్చారు? అసలు 2017లో నేను మొత్తుకున్నా, అరే ఈ జీవో ఇది ఈ ఉత్తర్వులు మన కోసం కాదు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం. ఎవరైతే మనం 14F కి వ్యతిరేకంగా హైదరాబాద్ ఇదే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పోరాటం చేసినామో మళ్ళీ ఇది పునరావృతం చేశారు. తెలంగాణ వచ్చినా కూడా సుఖం లేదని చెప్తే ఆ రోజు ఎవడు వినలే. సరే మళ్ళీ దాన్ని ఏ విధంగా చేసి దాన్ని పోలీస్ రిక్రూట్మెంట్ లో 46 అనే దాన్ని ఏ విధంగా చేయాలి? ఇప్పుడు ఎందుకంటే కోర్టులో సుప్రీం కోర్టులో టీచర్ జాబులు 7,000 దాకా ప్రజెంట్ అయితే ఉన్నాయి. అంటే ఇది ఎట్లుంటది అంటే, రేపు నోటిఫికేషన్ ఎగ్జామ్ జరిగే వరకు కూడా ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉంటాయి అన్ని ఉద్యోగాలు భర్తీ అవుతాయి. ఇలా 7,000 ఉండొచ్చు, ఆ ఎగ్జామ్ జరిగి తెల్లారికి ఆ నోటిఫికేషన్ టైంకి ఇంకొక 100,000 ఎన్ని జాబులు వేసే ఛాన్స్ ఉంది? ఒక 6 నెలలు 1 ఇయర్ అంచెల దశల వారీగా. ఇంకా మనం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. 2 లక్షల్లో ఇప్పుడు 60,000 ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చినాం. ఇంకా 1,45,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకా 6,000 ఉద్యోగాలను సృష్టించడం మనం. గత ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులు అంటే రిటైర్డ్ అయిన వాళ్ళకే
ఉద్యోగాలు ఇస్తే ఆ ఉద్యోగాలందరినీ కూడా దాదాపు పీకి పడేసి 6,000 ఉద్యోగాలని మన నిరుద్యోగులకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఒక 1 year లో ఎన్ని జాబ్లు ఇచ్చే ఛాన్స్? ఇప్పుడు నాకు తెలిసి 35,000 వరకు నోటిఫికేషన్లు వస్తాయి. పక్కా వేస్తారా? పక్కా 30-35,000 వరకు వస్తాయి నోటిఫికేషన్. ఒక 4-5 నెలలు వస్తాయా? అంతే దశలో జాబ్కి వెళ్ళాలంటే అర్థమైంది. ఈ రోజు ఏప్రిల్ నెలలో ఒక నోటిఫికేషన్ వస్తే మళ్ళీ రొటీన్ కావాల్సిందే. ఎన్ని ఖాళీలు ఉంటే ఇప్పుడు ఎలక్షన్ ఉందని చెప్తున్నా, నిజంగా ఎలక్షన్ అంటే మరి సర్పంచ్ ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ వేసేవాళ్ళం కదా. ఓట్ల కోసం రాజకీయ నోటిఫికేషన్ ఇవ్వడం కాదు. ఓట్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చి మమ అనిపించి కోట్ల మెట్లు ఎక్కొచ్చు, అట్లా కాదు. ఓట్ల కోసం నోటిఫికేషన్ కాదు. మేము కరెక్ట్గా శాస్త్రీయబద్ధంగా న్యాయపరమైన చిక్కులు లేకుండా ఒక ఉద్యోగం మిగిలిన నిరుద్యోగులతో నింపాలనే క్యాడర్ స్ట్రెంత్ పూర్తి కావాలని నోటిఫికేషన్ ఇస్తాం. నెక్స్ట్ 30-35 అయితే ఒక 5-6 నెలలు 1 year లోపే బరాబర్ 1,40,000 ఉద్యోగాలే, 45 ఉన్నాయి ఖాళీ. అంతకన్నా ప్రభుత్వ ఉద్యోగులు అంతే. 3,60,000 మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో సిఆర్ బిస్వాల్ చెప్పింది ఎంత? 1,91,126 ఉద్యోగాలు అని 2,020 చెప్పిండు. మరి బీఆర్ఎస్ వాళ్ళు 1,60,000 భర్తీ చేసినాం అంటున్నారు. మరి 1,60,000 భర్తీ చేస్తే ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి? అంటే క్యాడర్ స్ట్రెంత్ తెలియదు వాళ్ళకి. క్యాడర్ స్ట్రెంత్ కోసమే ఈ గందరగోళం. తర్వాత విఆర్ఓలు ఏం చేశారు వాళ్ళు? అసలు వాళ్ళ క్యాడర్లో లేరు. ఇప్పుడు వాళ్ళు 15,000 మంది లేరు. కాబట్టి క్యాడర్లో తీసుకొస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలుసుకొని నిరుద్యోగులకు మేలు చేసే కార్యక్రమం చేస్తుంది తప్ప కీడు చేసే కార్యక్రమం చేయం. అప్పటిదాకా వాళ్ళు నొచ్చుకోవచ్చు, కానీ మంచి చేసే కోసం. నాన్న ఏం చేస్తారు? చిన్నప్పుడు అది కొని ఇది కొని అంటే అదొద్దు నాన్న విను అంటే మనం వినరు. విన్నప్పుడు తర్వాత పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది మేము మన మంచి కోసమే ఇది చేసిండు. కాబట్టి ఆ విధంగా ఉంది. నిరుద్యోగులు కూడా కొంచెం సమయం పాటించాలని కోరుతాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మానవతతో చూస్తూనే ఉండండి PMR TV.